మహబూబాబాద్ హరితహారం కార్యక్రమంలో కలెక్టర్ ప్రీతి మీనాను ఎమ్మెల్యే శంకర్ నాయక్ దురుసుగా నెట్టడం మీద వివాదం కంటిన్యూ అవుతోంది. నిన్న కలెక్టర్కు ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా గొడవ సద్దుమణగలేదు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే మీద కేసు ఫైల్ చేశారు పోలీసులు. 353, 354, 509 సెక్షన్ల కింద కేసు పెట్టారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ కావడంతో కొద్దిసేపటి క్రితం స్టేషన్కు వెళ్లిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ పోలీసుల ముందు లొంగిపోయారు. ప్రాథమిక విచారణ చేసిన తర్వాత ఎమ్మెల్యేకు స్టేషన్లో బెయిల్ ఇచ్చారు పోలీసులు. ఇంకోవైపు సీఎస్, ఐఏఎస్ అధికారుల సంఘం నేతల్ని కలిసేందుకు హైదరాబాద్ బయలుదేరారు కలెక్టర్ ప్రీతి మీనా. అటెన్క సీఎం కేసీఆర్ ను కలిసే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్టేషన్ లో లొంగిపోవడంపై అప్డేట్స్ ఏంటి అసలు? స్వాతి, కొద్దిసేపటి క్రితం శంకర్ నాయక్ కలెక్టర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన కేసులో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లొంగిపోయారు. వెంటనే పోలీసులు ఆయనకు స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చారు. ఆయన బెయిల్ తీసుకున్న వెంటనే తన క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం ఉద్యోగులు కూడా సమ్మెను విరమించి తమ విధుల్లో హాజరయ్యారు. నిన్న జరిగినటువంటి పరిణామాలతోటి కలెక్టర్ మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 3 సెక్షన్ల కింద 354, 353, 509 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల విధులను అడ్డుకోవడం, తర్వాత మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించినటువంటి సెక్షన్ల కింద ఈ కేసులు పెట్టారు. ఈ కేసులకు సంబంధించి కూడా ఆయనపై కేసు ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ కొద్దిసేపటి క్రితమే ఆయన మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది. మరోవైపు కలెక్టర్ కూడా హైదరాబాద్ కు బయలుదేరారు ప్రీతి మీనా. అక్కడ ఐఏఎస్ల సంఘం నేతలను కలవనున్నారు. అదేవిధంగా సిఎస్ తో పాటు సీఎం కేసీఆర్ ను కూడా కలిసే అవకాశం ఉంది. ఏదైతే నిన్న జరిగినటువంటి పరిణామాలతో పాటు గతంలో శంకర్ నాయక్ తర్వాత కలెక్టర్ మధ్య కూడా కొంత కోల్డ్ వార్ జరిగింది. ఆ పరిణామాలన్నింటినీ కూడా ఇటు సిఎస్ అటు ఐఏఎస్ల సంఘం సంబంధించినటువంటి వాళ్ళకు కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తే మాత్రం కేసు నమోదు, విడుదల పోలీస్ స్టేషన్ వరకు జరిగింది. ఈ సెక్షన్స్ కూడా చూస్తే 353 దాడి, బల ప్రయోగం చేయడం, తర్వాత అధికారుల విధులను అడ్డుకోవడం లాంటి వాటి ఆటంకం కల్పించడం జరుగుతుంది. దీనికి మాత్రం 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది చెప్తున్నారు. అదేవిధంగా 354 సెక్షన్ కింద కూడా దాడి లేదా బల ప్రయోగం, స్త్రీలను పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, దౌర్జన్యం, నేరపూరితమైనటువంటి లైంగిక వేధింపులు పాల్పడడం లాంటి కేసులలో ఈ 354 సెక్షన్ ను కేసు నమోదు చేస్తారని చెప్తున్నారు. దీని కింద కూడా 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదేవిధంగా 509 సెక్షన్ కు సంబంధించి కూడా ఇది స్త్రీలను అల్లరి చేయడం లేదా అమర్యాదగా ప్రవర్తించడం ఇలాంటి కేసులలో కూడా ఈ సెక్షన్స్ కింద నమోదు చేస్తారు. వీటి మీద లొంగిపోవడం జరిగింది. మరికొద్దిసేపు ఎస్పీ కోటిరెడ్డి కూడా ఈ నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఈ రోజు శంకర్ నాయక్ బెయిల్, ఈ విషయాల మీద కూడా ఆయన అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టడం అవకాశం ఉంది. అది ప్రెస్ మీట్ కూడా మరికొద్ది సేపట్లో జరగనున్నది. మొత్తం ఇప్పుడు కలెక్టర్ హైదరాబాద్ కు వెళ్ళిన తర్వాత సిఎస్ ను కలిసి, ఆ తర్వాత నిన్న జరిగినటువంటి పరిణామాలు కాదు, శంకర్ నాయక్ క్షమాపణ చెప్పిన తర్వాత ఈ వివాదం సద్దుమణిగిపోయింది అని అనుకున్న క్రమంలో మళ్ళీ అర్ధరాత్రి తర్వాత ఈ కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ కూడా హైదరాబాద్ వెళ్లిపోవడంతో ఏం జరుగుతుందో అనేది మాత్రం కొంత ఉత్కంఠత ఇక్కడ నెలకొనే ఉంది చెప్పుకోవచ్చు. స్వాతి. ఓకే కృష్ణమోహన్.